హాయ్ ఫ్రెండ్స్, మనం బిఎల్డిసి ఫ్యాన్ వైండింగ్ రిపేర్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలో బిఎల్డిసి ఫ్యాన్ అసలు ఎట్లా ఓపెన్ చేయాలి, ఏ విధంగా ఎన్ని వైర్లు ఉంటాయి అనేది చూడండి. ఫేసు న్యూట్రల్ బిఎల్డిసిలో వస్తాయి, పైకి అన్నీ సరే పీసీబీ బోర్డులోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మనం ఓపెన్ చేయాలి. 3 స్క్రూలు సేమ్ మన ఫ్యాన్ లాగానే ఉంటుంది. ఆ ఫ్యాన్ లాగానే మనం 3 స్క్రూలు ఇప్పేసి ఆ స్క్రూల్ లాగా మన స్క్రూ డ్రైవర్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, నేను 3 స్క్రూలు ఇప్పాను. రెక్కల స్క్రూలు ఇప్పితేనే అవి వస్తాయి, ఎందుకంటే ఆ రెక్కల స్క్రూలు పక్కనే ఉంటుంది హోలు. రెక్కల స్క్రూలు తీసేసి దీన్ని ఓపెన్ చేయొచ్చు. పై కవర్ మాత్రం తొందరగా ఉడుతుంది ఫ్రెండ్స్. పైన క్లాంప్ ఉంటుంది, మన ఫేస్ న్యూట్రల్ క్లాంప్, అది తీసేసి మనం వైర్లు పైకి అనేసి 2 స్క్రూ డ్రైవర్లు పెడితే పై కవర్ వస్తుంది. బేరింగ్ కవర్ పైది మాత్రమే ఊడుతుంది. చూడండి నేను ఏ విధంగా తీస్తున్నాను. 2 స్క్రూ డ్రైవర్లు పెట్టి లేపితే అది వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇది చూశాను, నేను చెక్ చేశాను. బేరింగ్ కూడా ఓకే ఉంది, షాఫ్ట్ ఓకే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పీసీబీ బోర్డు కనపడుతుంది కదా, అది పీసీబీ బోర్డు, దాన్ని ఓపెన్ చేసి చూడాలి. ఇట్లా చూస్తే మనకి ఏం అర్థం కాదు, బయటికి తీయాలి. అది 2 ట్యాగులు ఉంటాయి, ఆ ట్యాగులు కట్ చేసి బోర్డుకి మామూలుగా అయితే 2 స్క్రూలు ఉంటాయి. ఇది అలా లేదు, దీనికి 2 లాక్ సిస్టమ్ అనేవి ఇచ్చాడు. ఆ లాక్స్ వేసి గమ్ వేసాడు అనమాట. ఆ గమ్ము తీసేసాను. గమ్ము తీసేసి ఫ్రెండ్స్, ఈ లాక్ అనేది లోపలికి ప్రెస్ చేస్తే బోర్డు పైకి వస్తుంది. అది మనం వీడియోలో చూడొచ్చు. నేనైతే ఏం ఫెయిల్ అవుతున్నాయి, ఏమైనా ఫెయిల్ అయినాయా ఏందనేది నేను చూస్తున్నాను. చూడండి, అది క్లిప్ అనేది ఇదేంటి, రిమోట్ది. ఇది రిమోట్ క్లిప్, ఎల్ఈడి బల్బ్ వస్తుంది. ఇది సెన్సార్ది, రిమోట్ సెన్సార్ది. అది క్లిప్ తీసేసాను. అది తీసేసిన తర్వాత 2 ట్యాగులు కట్ చేసుకోవాలి. నేను అక్కడికి మన ఏంటి దీని స్క్రూలు ఎక్కడున్నాయి ఏంటి అనేది నేను ఎతికాను. ఇవి చూడండి, ఆర్వైబి ఫ్రెండ్స్, అది ఆర్వైబి వైర్స్. అవి సిరీస్ చూడాలి. అవి ఫస్ట్ ఏంటి వైండింగ్ ఏమైనా షార్ట్ అయిందా ఏంటది అనేది చెక్ చేయడం కోసం నేను కనెక్టర్లో ఉంచి తీస్తున్నాను 3 వైర్లు. అవి 3 వైర్లు అది ఓపెన్ చేసిన తర్వాత పీసీబీ బోర్డు బయటికి తీయాలి. బయటికి తీసి దాన్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట, ఎక్కడే ఉన్న ప్రాబ్లం ఉందా అని. చూడండి, నేనైతే ట్యాగులు కట్ చేస్తున్నాను. వాటికి జాయింట్లో ట్యాగులు వేసాడు, రూటర్ తగలకుండా. చాలా పకడ్బందీగా అయితేనే చేశారు. అది మనం ఆ ట్యాగులు కట్ చేసుకొని ఇప్పుడు అది చూడండి, నేను స్క్రూలు ఎక్కడ ఉన్నాయేమని తిప్పి చూస్తున్నాను. స్క్రూలు లేవు. కింద మన లాక్ సిస్టమ్ ట్యాగ్ లాగా లాక్ సిస్టమ్ పెట్టాడు, దాని మీద గమ్ము పోసారు. ఆ గమ్ము తీసేసి దాన్ని ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. లాక్ ప్రెస్ చేస్తే మీకు పీసీబీ బోర్డు పైకి వస్తుంది. పీసీబీ బోర్డు పైకి వచ్చిన తర్వాత దాన్ని మొత్తం డీటెయిల్గా చూడాలన్నమాట, ఏమైనా కాయిల్ షార్ట్ అయినాయా లేదా అనేది. లేదు అంటే మన అర్థం కాకపోతే ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళి వాటిలో అదే, లేదంటే వోల్ట్ మీటర్ పెట్టి అయినా చెక్ చేసుకోవచ్చు. మీటర్ పెట్టి అయినా చెక్ చేసుకున్నా అర్థమవుతుంది. కానీ మనకి దాని గురించి అవగాహన ఉండాలి. మీటర్ గురించి అవగాహన ఉండాలి. ఈ ఫిల్టర్లు, ట్రాన్స్ఫారం, డయోల్ట్లు, ఇంకా ప్లస్ ఐసీలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి అవగాహన ఉంటేనే మనకి చెక్ చేయటం కుదురుతుంది. దాని గురించి తెలియంది మనం చెక్ చేసినా ఏముండదు. కాకపోతే మనం చూస్తే ఏదన్నా ఫెయిల్ అయినా కూడా కనపడుతుంది. ఏదన్నా కాయిల్ ఫెయిల్ అయినా కూడా కాలిపోవడం అలాంటిది కనపడుతుంది. నేనైతే తిప్పి చూశాను, ఎక్కడ కూడా ఏమీ షార్ట్ అవ్వలేదు. బోర్డు అయితే మంచిగా ఉంది. కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏంటంటే స్లోగా తిరుగుతుంది, కానీ లైట్గా తిరుగుతుంది. అది ఏంటనేది కస్టమర్ ప్రాబ్లం చెప్తే నేను ఓపెన్ చేశాను. అంటే అన్ని ఫ్యాన్ల కంటే స్లో తిరుగుతుంది అంటే కెపాసిటర్ మారుస్తాం, దీనికి అలా కాదు కదా.
దీనికి ఏంటి అనేది ఓపెన్ చేశాను. బోర్డు మొత్తం నీట్గా ఉంది, ఎక్కడ షార్ట్ అవ్వలేదు. అది కొంచెం కూడా షార్ట్ అవ్వలేదు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ బోర్డు మార్కెట్లో దొరకదు ఫ్రెండ్స్, బయట ఎక్కడి నుంచో ఆన్లైన్లో తెప్పించాలి. ఈ ఆన్లైన్లో కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే సెట్ అవుతుంది లేకపోతే లేదు అని చెప్తున్నారు. మనం ఆన్లైన్లో ఆర్డర్ పెడితే కొంతమంది ఏమంటున్నారంటే మ్యాగ్నెట్, కోరు, పీసీబీ బోర్డు, ఇంకా రిమోటు ఇవన్నీ కలిపి తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇది వైండింగ్ చూడండి, ఇప్పుడు చేసిన వైండింగ్ ఉన్నట్టే ఉంటుంది. బిఎల్డిసి అసలు హీట్ అవ్వదు వైండింగు. నీవు 10 years తర్వాత ఓపెన్ చేసినా కూడా కొత్త వైండింగ్లానే ఉంటుంది బిఎల్డిసి ఎప్పుడైనా. ఎందుకంటే అసలు ఫ్యాన్ అనేది హీట్ అవ్వదు. మొత్తం పీసీబీ బోర్డుతో సహాయంతోనే ఫ్యాన్ నడుస్తుంది ఎక్కువ. దాని మీద అందులో లావ్ గేజ్ వస్తుంది కదా ఫ్రెండ్స్, మోటార్ గేజ్ వస్తుంది దాని స్టేటర్కి. ఆ గేజ్ వల్ల మనం పీసీబీ బోర్డు అయితే మనకు మంచిగా ఉంది ఫ్రెండ్స్, దానివల్ల ఇబ్బంది అయితే ఏం లేదు. మళ్ళీ దాన్ని ఇక్కడ కూడా ఏం షార్ట్ అవ్వలేదు. చూడండి మనం మొత్తం నీట్గా ఉంది, మొత్తం సెట్ చేశాను. అయితే మళ్ళీ ఫిట్ చేసి చెక్ చేసి చూద్దామని నేను సెట్ చేస్తున్నాను. చూడండి రన్ అవుతుంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ వాళ్ళు రిమోట్లో ఏదో ఆప్షన్స్ పెట్టుకొని ఉంటారు. రిమోట్లో ఆప్షన్స్ ఏయో సింగిల్ స్పీడు రిమోట్ ఖరాబ్ అయి ఉంటుంది నేను అనుకోవడం. నాకు తెలిసిన ప్రాబ్లం అయితే అదే అనుకుంటా ఫ్రెండ్స్. రిమోట్ ప్రాబ్లం ఉంది. ఈ వైండింగ్ అయితే బాగుంది, ఫిట్ చేసి సెట్ చేశాను ఫ్రెండ్స్. వైండింగ్ కూడా ఇట్లా 3 స్క్రూలు వేసి ఫిట్ చేసుకొని టైట్ వేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా హార్డ్ అనిపిస్తుంది, ఎందుకంటే లోపల మ్యాగ్నెట్ గుంజుతూ ఉంటుంది కోర్ని. కొంచెం లైట్గా హార్డ్ అనిపిస్తుంది, అయినా ఏం కాదు, తిరుగుతుంది. ఫ్యాన్ అయితే తిరుగుతుంది, సౌండ్ ఈయనకి ఏమీ రాదు. విధంగా సమానంగా స్క్రూలు టైట్ వేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. నేనైతే వీడియోలో చూపించాను కదా, పై క్యాప్ ఎక్కకుండా కూడా మన ఒక్క సింగిల్ క్యాప్ మీదనే తిరుగుతుంది. అడుగు చిప్ప ఒకటి ఫిట్ చేసినా కూడా సింగిల్ బేరింగ్ మీద కూడా తిరుగుతుంది ఫ్యాను. మన ఫ్యాన్లో అయితే షాఫ్ట్ అరిగినా తిరగదు, పై చిప్ప లూజ్ ఉన్నా తిరగవు కదా. దీనికి అదే ప్రత్యేకత, సింగిల్ బేరింగ్ మీద అయినా ఫ్యాన్ తిరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, నేనైతే 3 స్క్రూలు టైట్ వేసుకున్నాను. టైట్ వేసుకొని సెట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రీగా అయితే ఉంది, చాలా ఫ్రీగా ఉంది. ఈ విధంగా అయితే బిఎల్డిసి ఫ్యాన్లు అయితే తక్కువ వోల్టేజ్ తక్కువ తీసుకుంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాన్ గాలి కూడా ఎక్కువ వస్తుంది. దీంతో ప్రాబ్లం ఏంటంటే పీసీబీ బోర్డులు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇవి దొరకవు మార్కెట్లో, దొరికినా కాస్ట్ అవుతాయి. ఆ రిపేర్ ఖర్చు పెడితే కొత్త ఫ్యాన్ వస్తుంది మామూలు ఫ్యాన్ అని కస్టమర్ అనుకుంటాడు. కస్టమర్ అనుకున్న అప్పుడు మనం రిపేర్ చేయలేము. రిపేర్ అయితే చేయలేము కాబట్టి మనం కొత్త బిఎల్డిసి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బందిగా దానివల్ల మనం ఏం చేయలేము కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. వీడియో అయితే మధ్యలో కట్ చేయకుండా పూర్తి వరకు చూడండి, మొత్తం చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తేనే కానీ అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.